హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనము ఇక్కడ హైటెక్ సిటీ ఏదైతే కుమార్ ఆంటీ ట్రెండింగ్లో ఉందో, సో రీసెంట్లీ మళ్ళీ మనకు ఒక పర్సన్ అందరు కూడా యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఆయన ఎవరు అనేది నేను చెప్తాను మీకు. ప్రేమ్ పి సతీష్ అని, ఏదైతే గెటప్ ఆయన హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండి ఇంగ్లీష్ టాకింగ్ చేసి, సో మన యూట్యూబ్ ఛానళ్ళకు 10 రూపీస్ మేకప్ వేసుకొని పెద్ద చెప్పి అని ఒక డైలాగ్తోనే ఆయన ఫేమస్ అయ్యిండు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్. సో వేల మంది ఇక్కడ పనిచేస్తుంటారు. మనము ప్రేమ్ పి సతీష్ యొక్క నివాసం ఏడుంటాడో మనం చూడడానికి వచ్చినాము. ఆయన ఉంటే ఇంటర్వ్యూ తీసుకుందాము, లేదంటే ఆయన ఎలా ఉంటున్నాడు, ఆయన ఎలా ఇక్కడ గుడిసె వేసుకొని ఉంటున్నాడో ఒకసారి చూద్దాం. మనం ఈ ఏరియా మొత్తం చూడండి, మొత్తం అడవిలాగా ఉంది. మొత్తం కంప్లీట్గా చెట్లు, రాళ్ళు, ఇక్కడే అంత గలీజ్గా, అంటే బాటిల్స్ కానీ కుక్కలు, వీధి కుక్కలు ఉన్నాయి. సో ఇక్కడ ఆయన ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఇది గుడిసె ఇది. సో చూడండి, ఒక ఖాళీ 2 కవర్లు ఎల్లో అండ్ బ్లూ కవర్స్ కట్టేసి లోపల ఇదే గుడిసెలో ఆయన నివసిస్తున్నాడు. సో ఆయన ఎందుకు ఇక్కడ నివసిస్తున్నాడు అనేది చాలామంది కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మీకు తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు లేడు ప్రస్తుతానికి. ఇక్కడ అడిగితే ఆయన బయటికి వెళ్ళిండు, అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడ వస్తారని చెప్తున్నారు. లోపలికి రండి, ఒకసారి చూద్దాము ఆయన ఎట్లా ఇక్కడ లోపల ఏమేమి ఉంటుంది అనేది. సో ఏకాంతమైన జీవితం ఆయన గడుపుతున్నాడు, అంటే ఈ మనుషుల మధ్యలో ఉండకుండా బయట ఉండాలన్నట్టు. ఆయన బుక్స్ చూడండి, ఇక్కడ ఆయన చదువుతున్నటువంటి బుక్స్. సో చాలామంది అడిగిన క్వశ్చన్లకు ఆయన ప్రతిదీ ఆన్సర్ ఇస్తున్నాడు. సో చూడండి ఒకసారి ఆయన బుక్స్. సో అలాంటి నాలెడ్జ్ ఆయనకు ప్రతిదీ ఉంది. ఇక్కడ ఆయన బెడ్, ఏదో ఒక బెడ్ తీసుకొని సాదా సీదా ఏదో మచ్చర్దానిలాగా ఒక టెంట్ ఉంది. సో అక్కడ కుండలు, సో ఇట్లా బిస్కెట్స్, అంటే ఎవరైతే ఏమైనా ఇస్తే వాళ్ళ, అంటే ఫుడ్ కావచ్చు, ఇచ్చినటువంటి తినేసి డ్రింక్స్ కానీ ఇట్లా ఆయన ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే ఆయన ఇక్కడ లేడు. సో వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఆయన 1-2 సెట్స్ ఉన్నాయి. సో ఆయనకి ఇక్కడ వాటర్ ఉందో లేదో తెలియదు, కానీ మరి ఇక్కడ ఆయన ఉంటున్నాడు. వాటర్ లేకపోయినా ఎక్కడి నుంచి ఆయన ఇది చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత, అంటే కనీసం మనం ఒక పరిస్థితిలో ఇక్కడ స్మెల్ అలాంటివి వస్తుంది అంటే చాలా గ్రేట్. సో తీసుకున్నారు, ఆయనకు చాలా మంది ఇబ్బంది కూడా పెట్టిరు. చెప్తున్నా నేను ఇంకెన్నిసార్లు చెప్పాలి అని ఎంతో మందికి చెప్పిండు. కొన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ ఆయన, అంటే ఈ జీవనం నుంచి ఆయన అడుగుదాం అనుకున్నా. ఉన్నటువంటి ఈ గుడిసెను మనం చూపిస్తున్నాము. సో వెయిట్ చేద్దాం, ఒకవేళ సాయంత్రం వరకు వస్తే